హాయ్ ఫ్రెండ్స్, చూడండి వెంకటేశ్వరని చూసి తెలుసుకోండి, నేర్చుకోండి. చాలామంది కోయిట్కి రావాలని చాలామంది ఎగురుతూ ఉంటారు. అంటే కోయిట్కి కాదు, ఇక్కడ జాకూరుకి ఇటు బయటికి ఎడారిలోకి చూడండి ఎంత కష్టపడాలో. మేకలకు గడ్డేసుకోవాలి, ఏ టైంలో అంటే ఆ టైంలో వాటికి పానం బాలేకపోతే చూసుకోవాలి. ఏదైనా రిమార్క్ వస్తే కోయిటలు కాడ తిట్లు ఉంటాయి, కొడతారు, తంటారు. ఎలా అంటే అలా చేస్తారనమాట. మనం ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే కపిల్ చాలా మంచోడు, చాలా జాగ్రత్తగా చేసుకుంటాడనమాట. ఏ ఇబ్బంది లేదు కపిల్ కాడి నుంచి. వెంకటేష్కి అయితే బాగానే చేసుకుంటున్నాడు. కాకపోతే పని ఎక్కువ ఉంటుంది వెంకటేష్కి. చాలా దారుణం అయితే, పని కష్టం ఎక్కువ. కానీ శాలరీకి మాత్రం చాలా తక్కువ. శాలరీ మాత్రం 118 ఇస్తున్నారు వెంకటేష్కి. బొగ్గులు మంటేసుకోవాలి. శుక్రవారం అయితే ఎక్కువ కష్టంగా ఉంటుంది. పొద్దున్నే టాంచి సాయంత్రం వరకు పని చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఎవరైనా వస్తూ చుట్టాలు వస్తూ ఉంటే ఆ విధంగా బొగ్గులు మంటేసి వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. చూడండి, బొగ్గులు మంటేసేదానికి కూడా గాలి ఏరు పడతాం కదా, అలాంటిది ఇచ్చారు. ఎక్కువ బినమైన స్పీడ్గా అయిపోతుందని చెప్పి. ఈ కష్టానికి ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.